ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 23వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 23వ వచనం. Psalms 89 verse 23. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగపట్టు వారిని మొత్తెదను. దేవునికి మహిమ కలుగును గాక. Psalms 89 verse 23. ఈ 23లో అద్భుతమైన మాట. నీకు విరోధముగా ఉన్నటువంటి విరోధులను ఆయన నీకు ఉండకుండా పడగొట్టి పాడేస్తాడట. పరలోకం నుండి ప్రవహిస్తున్న మంచి మాట. నీకు విరోధంగా ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు కదా. నువ్వు ఆ వారి గురించి ఆలోచన చేయకు. నువ్వు ఆలోచన చేసి కూడా ఏం చేయలేవు నువ్వు. కానీ నీ పక్షంగా నీ దేవుడు ఆలోచన చేసి ఆ విరోధులను నీ ముందు లేకుండా పడగొట్టి పాడేస్తున్నాడు. దేవుడు అక్కడ నిన్ను నిలబెడుతున్నాడు. ఇంకొకటి ఏమన్నాడంటే, అతని మీద పగపట్టు వారిని మొత్తెదను అన్నాడు. ప్రేమించటం అంటే అంతలా ప్రేమిస్తాడు యేసయ్య. పగపట్టిన వారిని మొత్తుదనంటే వారిని రోగాలకి గురి చేస్తాడనమాట. వారిని అప్పులకి, బాధలకి, ఇంకా నీ గురించి ఆలోచన చేసి టార్గెట్ చేసే అంత స్థాయిలో లేకుండా వారికున్న రోగంలో నుండి, వారికున్న అప్పులు, బాధలు, వారికున్న శత్రుత్వం నుండి బయటపడటానికి ఆలోచించడానికి సరిపోద్ది టైం. మొత్తుతాడంటే వారిని గద్దిస్తాడనమాట. ఆ గద్దింపుకి వారందరూ బలహీనలైపోతారు, సిక్ అయిపోతారు. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీకు విరోధంగా ఇంకెవ్వరూ నిలబడరు, అందరూ సమాధానంగా ఉంటారు. అందరూ నిన్ను అణిచేశారు కదా ఎన్నాళ్ళు, నీవు నిలబడతావు. అందరిని నీవు అణిచేలాగా దేవుడు నిన్ను బలపరిచి ఉన్నాడు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. యోబు గ్రంథంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బయలుపరుస్తున్న మాటను మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14 నుండి చూద్దాం. యోబు గ్రంథం 11వ అధ్యాయము 14, 15, 16 చూస్తే యోబు మహాశ్రమలు పడుతూ ఉన్నారు. యోబు చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆయన ఎన్ని పోయినాయని, బ్రతికిన బ్రతికేంటి, నా జీవితం ఇలాగ అయిపోయింది,
నా బ్రతుకు అసలు బ్రతకకూడదు, నేను నా తల్లి గర్భంలో చనిపోతే మేలు, అసలు నేను పుట్టినరోజు లేకపోతే ఎంత బాగుండు, ఈరోజు ఇంత అవమానంతోటి బ్రతుకుతున్నానని కుమిలిపోతున్నాడు అనమాట. కుమిలిపోతున్నప్పుడు యోబుకి మంచి స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితుల్లో ఒక స్నేహితుడు జోఫర్. ఏం పేరైంది? జోఫర్. యోబు స్నేహితుడి పేరు జోఫర్. జోఫర్ అన్నాడు, నువ్వు ఎన్నెన్నో చెప్తున్నావు కదా, నేను మాట్లాడొచ్చా కొన్ని విషయాలు అన్నాడు. మాట్లాడు అన్నాడు యోబు. అప్పుడు యోబుతోటి ఆ మనుషుడు మాట్లాడుతున్న గొప్ప మాట చూడండి, 14వ వచనం. పాపము నీ చేతిలో నుండుట చూచి, యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై, చూడండి, నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిర్దోషివై సంతోషించదు, నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. చూడండి, నిర్భయుడవై స్థిరపడి ఉంటావు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు. చూడండి, ఈ రోజు ఆశీర్వాదం పట్టుకొచ్చింది ఏంటంటే, మీ అందరికీ పరలోకం నుండి దేవుని వాగ్దానం దిగి వచ్చినటువంటి మాట ఏంటంటే, ఈ అండర్లైన్ చేసుకోండి, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. రెండు చేతులు పైకెత్తండి. నేను వాగ్దానం ప్రకటిస్తున్నాను, అది మీ చేతుల్ని తాకుతుంది. అభిషేకం. రెండు చేతులు పైకెత్తండి. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఆమెన్ అంటూ ఉండండి. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. 7 మార్లు ఆమెను చెప్పాలి. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఇది ఎలా చెప్పాలో నాకు తెలియపరుస్తున్నాడు. ఉదయకాల సమయంలో 3:48 దేవుడు ఈ మాట నాకు బయలుపరిచాడు, ఇలా చెప్పాలని. ఏం చెప్పాలని అంటే, నా చెవిలోకి వచ్చి ఆ స్వరము నేను విన్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఈ దినము దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, మీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. భయపడకండి. ఎందుకు ప్రకాశిస్తుందంటే, పాపము మీ మీద కొట్టివేయబడతా ఉంది. ఈ దినము నువ్వు యేసు నామములో పాప క్షమాపణ అడుగుతున్నావు కదా, యేసయ్య నీ పాపమును క్షమిస్తా ఉన్నాడు. నీ పాపమును క్షమించటానికి, నా పాపమును క్షమించటానికి ఆయన కన్యమరి గర్భాన జన్మించారు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. సిలువ వేయబడి రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మన పాపములన్నిటినీ కొట్టివేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే నా పాపములు క్షమించేస్తాయా అని అడుగుతారో, ఎవరైతే నా దోషము క్షమించేస్తాయా, తెలుసో తెలియకో నేను పాపం చేసేనయ్యా అంటే చాలు, ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్న మాట ఏంటంటే, నువ్వు తెలిసి చేసేవో తెలియక చేసేవో తెలియదు, కానీ ఈరోజు దేవుడు నిన్ను క్షమిస్తున్నానని మాట్లాడుతూ ఉన్నారు. నీవు దానిని అంగీకరిస్తే 7 మార్లు చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తూ ఆమేన్ ఆమేన్ అను. నీ ఇంటి మీద దోషము కొట్టివేయబడుతుంది. నీ శరీరం మీద ఏలుబడి చేస్తున్న పాప దోషము కొట్టివేయబడుతుంది. ఇక మీదట గొప్ప వెలుగు రావటం నువ్వు చూస్తావు. ఆమేన్. మరి ఇంతవరకు వెలుగు రాలేదేంటి, వచ్చినట్టు వచ్చి పోయిందేంటి అని అనుకుంటున్నావేమో. పాపము నీ చేతిలో ఉండుట చూచి నువ్వు విడిచిపెట్టలేకపోయావు. ఈ దినాన్ని మీ చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. పాపము చేతిలో ఉండటం ఏంటని అనుకుంటాం. అంటే చేతిలో ఉన్నది ఎప్పుడు మన కంటికి కనబడుతూ ఉంటుంది. అలాగనే నువ్వేమి తప్పు చేస్తున్నావో, ఏం పాపం చేస్తున్నావో, ఏమి నటిస్తున్నావో అదంతా కూడా నీకు తెలుస్తూనే ఉంటుంది కదా. దాన్ని నువ్వు రొటీన్ చేసేస్తున్నాను. ఈరోజు నీ జీవితంలో కనీ విని ఎరుగని రోజుగా ఉండిపోతుంది ఈరోజు. ఎందుకంటే నీ ఇంటి మీద దోషము, పాపము యేసు నామములో కొట్టివేయబడుతుంది. మీరందరూ యేసయ్యా నా పాపాలు క్షమించని అడగండి, గట్టిగా అడగండి. బాబు తెలుసో తెలియకో నీ ఎదుట పాపం చేసేనేమో, నా బిడ్డలు పాపం చేశారేమో, ఇక చాలు ఈ చీకటి బ్రతుకు, ఈ భయం కలిగిన బ్రతుకు చాలు, ఈ అన్యాయపు దినాలు చాలు. ఈ దినాన్ని నీవిచ్చిన వాగ్దానం నా మీద స్థిరపరచు బాబు అని గట్టిగా అడగండి. అందరూ మీ కుడి చేయి తీసుకుని మీ హస్తాన్ని తలపైన పెట్టుకోండి. యేసయ్యా నీ ఆశీర్వాదం నాకు దయచి, నీ దీవెన నాకు దయచి. ఏ దోషము నా మీద ఏలుబడి చేయొద్దు బాబు, ఏ పాపము నా ఇంటి మీద ఏలుబడి చేయనివద్దు బాబు. ఇదిగో నీ దాసుడి ద్వారా మాట్లాడిన మాట నేను అంగీకరిస్తా ఉన్నాను. నా బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ఆశీర్వదించండి. 7 మార్లు చెప్పండి. యేసయ్యా నీ అభిషేకము నాకు మెండుగా దయచేయి, నన్ను నీతిమంతుడిగా తీర్చు. యేసయ్యా నీ ఆత్మాభిషేకము నా శరీరం మీద దయచేయండి. నీ నీతి, నీ అభిషేకము నా మీద ఏలుబడి చేయాలి. పాపము యేసు నామములో దూరం అవ్వాలి. 2 చేతులు పైకెత్తండి. మరొకసారి వాగ్దానం ప్రకటించమని ఆత్మ చెప్తా ఉంది. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఇంతవరకు మీరు ఏం చేశారో, ఎలా చేశారో, ఈ సంవత్సరం నీకు వాగ్దానం ఉంది. ఈ సంవత్సరం దేవుడికి వాగ్దానం ఇచ్చాడు. ఆల్రెడీ స్టార్ట్ అయింది నెరవేర్పు. గమనించు, భయపడకు, చనిపోవాలని అనుకోకు, ఎప్పుడు స్థిరపడతావు అని అనుకోకు. ఈ రోజే యేసు నీ పాపములు క్షమిస్తూ ఉన్నాడు కనుక నీవు స్థిరపడతావు. జోఫర్ చెప్తున్న మాట మనం చూస్తూ ఉంటుంటే 15వ వచనం, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు, నిర్భయుడవై. ఇంతవరకు దోషిగా ఉన్నావేమో, బంధువులు స్నేహితులందరూ నిన్ను పాపము చేసిన వాడు అన్నారేమో, పాపము చేసిన మనిషి, దొంగ, వ్యభిచారి, మోసం అన్నారేమో. ఆ మనుషులు ఎదుట నిర్దోషి అని తేల్చబడబోతావు. నిర్దోషివై సంతోషిస్తావు, నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. నిర్భయుడవై, భయము లేకుండా. ఎప్పుడు ఏదో భయము. ఇక నీకు భయం అనేది ఉండదు. ఏ రోగము నిన్ను టచ్ చేయలేదు. ఆమేనండి. ఎవరు చేతబడి, ఎవరు మంత్రాలు, ఎవరు తంత్రాలు, ఏది నీ దీవెనను బ్రేక్ చేయలేదు. ఈరోజు ఆశీర్వాదము దేవుడిని మీకు చెప్పమన్న మాట చూడండి ఎలా ఉంటుందంటే, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. మీ కష్టకాలాన్ని మర్చిపోతారు అంతే. మీ పాపం మర్చిపోతారు, మీ దోషం మర్చిపోతారు, మీకు వచ్చిన నష్టం మర్చిపోతావు. అయ్యో ఎంత నష్టం వచ్చిందో, అయ్యో నేను ఇంతకాలము టైం అంతా వ్యర్థం చేసేసాను. అది ఎలా జరిగింది? వారిని నమ్ముకుంటే వారు నన్ను మోసం చేశారు, వీరు మోసం చేశారు, ఇలా మోసపోయాను, అప్పుల్లో ఉన్నాను, ఇల్లు కట్టలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను, నా బ్రతుకు అసలు మంచిది కాదు అనుకుంటున్నావు కదా. ఈ దినం ఆశీర్వాదంలో దేవుని అభిషేకము నీ మీదకు దిగి వస్తూ ఉంది. నిశ్చయముగా నీ దుర్దశను మరచెదవు. ఏది రోగమైందో, ఎవరు మరణించారో, ఏ క్షోభ నిన్ను వెంటాడిందో,
పరలోకము నుండి ఈ శుభోదయాన్ని దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట, నీ దుర్దశను మర్చిపోతావు. ఎలా మర్చిపోతావు అన్నాడంటే అక్కడ ఎలా చెప్తున్నాడంటే, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేది. చూడండి, మీరు ఏ ఏడుపుతో వచ్చావో, ఏ దుఃఖముతో ఉన్నావో, అసలు ఎవరు నన్ను ఆదుకునేవారు లేరు, నాకు న్యాయం చేసేవారు ఎవరు లేరు, నేను ఎందుకు బ్రతకాలని ఏడుస్తున్నావు కదా. ఈ కష్టం అంతా ఎలాగైపోతుందంటే, దాటిపోయి పారు నీటిని, అంటే మనం ఒక ఏట్లో కానీ నీటిలో కానీ కాలువలో కానీ ఉంటే, నీరు పారుతూ ఉంటే మనం నిలబడినప్పుడు మన మీదుగా వాటర్ వెళ్తుంది. నువ్వు అనుకుంటావు నన్ను తాకిన నీళ్ళు ఎక్కడున్నాయా అని వెతికితే మళ్ళీ కనపడుతుంది, అది నీకు కనపడదే. అలాగనే నీ అప్పులన్నీ మాయమైపోతాయి. అంతేనా? నీ రోగము మాయమైపోతుంది. ఇంకా గట్టిగా ప్రభుని స్తుతించాలి. నేనున్నా మీకోసం ప్రార్థించడానికి వచ్చాను, భయపడకండి, నీ దుర్దశను నువ్వు మర్చిపోతావు. పిల్లలు లేరు, నీకు పిల్లలు పుట్టరు, ఇంకా పిల్లలు పుట్టరు అని అంటున్నారేమో. ఆ మాట ఇక నువ్వు వినపడదు నీకు. అమ్మ బాబోయ్ నీ పిల్లలు అల్లరి చేసేస్తున్నారు అమ్మోయ్ అంటారనమాట. హల్లెలూయా. నీ దుర్దశను మర్చేదు. నీ అప్పులు వడ్డీ కడతావా అని ఒకడనకాల ఒకళ్ళు వడ్డీ కడతారా, వడ్డీ ఇచ్చేయాలి అమ్మా, ఎన్ని వాయిదాలు వేస్తావమ్మా, బుద్ధి లేదమ్మా, అన్నం తింటున్నావా నువ్వు, అసలు అన్నం తినేలా మాట్లాడు, ఎన్నిసార్లు వాయిదా వేస్తున్నావు అన్నారేమో. నీ ఇంటికి ధర్మం చేయమ్మా అని వచ్చే రోజులు వచ్చినాయి జనాలు. దేవుడు నిన్ను తలగా చేస్తున్నాడు. ప్రార్థనా శక్తికి వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడుతూనే ఉన్నారు. మీరు నోట్ చేసుకోండి, అటువంటి ఆశీర్వాదం కలిగి ఉన్నారు. మన దేవుడు గొప్పవాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు చేయవలసింది ఒకటి, పాపమును విడిచిపెట్టాలి. ఎంతమంది విడిచిపెడతారు? తెలుసో తెలియకో ఏదో పాపం చేస్తూనే ఉంటుంటాం. సరిగ్గా చేయబోయేస్తాడు సైతాన్ అనుకుంటుంది, మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సరిగ్గా ఎత్తట్లేదు అనుకుంటుంది. దేవుని దూతలు అంటారు లేదు ఎత్తుతారు, చూడు స్ట్రైట్గా ఎత్తండి, ఇంకా అసలు కొంచెము కూడా మీ దగ్గర ఉంచుకోవద్దు. యేసు నామములో పాపము విడిచిపెట్టబడును గాక. మీ మీద ఏలుబడి చేసిన దోషము 3 ముక్కలుగా నాశనం అవును గాక. గట్టిగా చప్పట్లు ప్రభుని స్తుతించు. మరి పాపం ఏంటో చూద్దాం ఒకసారి. పాపం అంటే తెలీదా పాస్టర్ గారు? పాపం అంటే ఏంటో పేతురు తెలియపరుస్తాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఇది చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం దగ్గర చదవండి. ప్రభు దయాళుడని రుచి చూచి ఎడల, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఎడల, చూడండి చేతిలో ఉన్న పాపం ఏంటి అక్కడ కనబడుతుంది. రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, చేతిలో ఉన్న పాపం ఏంటంటే సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణను. హలో, దుష్టత్వము ఫస్ట్, సెకండ్ కపటము, తర్వాత వేషధారణ, అసూయను, తర్వాత అసూయ, సమస్త దూషణ మాటలను మాని, 5వది సమస్త దూషణ మాటలు మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఆమేన్. చేతిలో ఉన్నటువంటి పాపములు, నీ పాపము నీ చేతిలో ఉండుట చూచి, ఈ చేతిలో ఉన్న 5 పాపాలు అనమాట ఆయనకు వచ్చి. మొదటిది ఏంటి? దుష్టత్వం చిటికినేలు. రెండవది కపటం, ఉంగరవేలు అనేది కపటము. మూడోది ఏంటి? వేషధారణ. దీన్ని ఏమంటారు? ఈ వేలుని ఏదోటి అంటారండి, వేషధారణ. 4వది అసూయ. ఈ చూపుడేలు అంటారు కదా దీన్ని, అసూయ. 5వది సమస్త దూషణ మాటలు. పంచపాండవుల్లాగా ఉన్నాయి. ఆమేన్. దుష్టత్వము,
రెండోది కపటం. కపటం. మనందరిలో కపటం ఉంటుంది. కపటం ఉన్నవాడు కనపడ్డు. మూడవది వేషధారణ, నటన. ఎవరైనా వేషధారణ కలిగి ఉన్నారా? నటిస్తున్నారా? నేను నటించట్లేదన్న వారు చేయి పైకెత్తండి. మీ సంగతి చెప్తాను నేను. దెబ్బకు దించేశారు. అమ్మ పుట్టిల్లు అది మీకు తెలుసు. మీ సంగతి ఏంటి చెప్తానేనండి. మనం అందరం నటిస్తున్నావా లేదో చెప్పాలి. నటించకుండా ఒక్కరోజు కాపురం చేస్తావా? భర్త దగ్గర నటించాలి, భార్య దగ్గర నటించాలి, ఇంకా పిల్లల దగ్గర నటించాలి, ఇంకా అత్తగారి దగ్గర నటించాలి. అయ్యయ్యో అత్తమ్మా పడిపోతా మనసులో ఈ దొంగది పడితే బాగుండు. కాలు ఇరిగిందంటే కాలు కాదు కానీ తలకు తగిలేస్తే సరిపోతుంది దెబ్బ. పాప ఆవిడ కాలు జారిపడి, అయ్యో అత్తమ్మ ఎక్కడ తగిలింది? పెద్ద తగలలేదులేమ్మా. అయ్యో తలకు తగిలితే ఏమైపోదు అత్తమ్మ, నువ్వు లేకపోతే ఎలాగా? బతుకుండగానే చంపేస్తారు కొంతమంది. అయ్య బాబు నువ్వు లేకుండా ఊహించుకుంటే ఇల్లులాగా ఉండదు అత్తమ్మ. ఆ అత్తగారు అంటది, ఎందుకే నేను బాగున్నాను కదా అలా మాట్లాడుతున్నావు ఏంటి? మన వాళ్ళందరూ నటనలో మునిగిపోయిన వారే. 24 గంటలు ఎవరైనా నటించకుండా ఉన్నారా? నేను ఒక్క రోజులో అసలు నటన అనేది లేదు, ఒక్కరోజు నటించకుండా ఉన్నారన్నవారు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి, మీకు అవార్డు ఇస్తాను. మాటలు మార్చటం, మనం నటిస్తున్నాం. మనకు భయం ఎందుకు వస్తుందంటే నటన ఉంది మన దగ్గర, దుష్టత్వం ఉంటుంది, వేషధారణ, ఇంకా అసూయ. ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారంటే మనం తట్టుకోలేం. ఎవరైనా ఏదైనా సంపాదించుకున్నారని చెప్తే మనం తట్టుకోలేం. ఎవరైనా ఏదైనా కొన్న వస్తువు పట్టుకొచ్చిన కారు అయినా పట్టుకొస్తే, అందంగా ఎవరైనా కారు కొనుక్కున్నారనుకో, మేము కారు కొనుక్కున్నామని తీసుకొచ్చారనుకో, అసూయ ఉన్న మనిషి ఏమంటే తెలుసా? మీరు అన్ని ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? పెద్ద మనిషిగా చెప్తున్నాను, కారు వల్ల నష్టమే, మీకు ఏమొస్తుంది? ఆ కారు కొనుక్కునే బదులు చిన్న బడ్డీ కొట్టెట్టుకుంటే సరిపోను కదా మీరు. అంటే కారు రోజు నష్టమే, మీకు రోజు డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎక్కడైనా ఒక సోడా బడ్డీ పెట్టుకుంటే ఆ డబ్బులకి కిల్లీ బడ్డీ పెట్టుకుంటే రోజు మీకు 500-600 రూపాయలు వస్తాయి. పెద్దవాడిగా చెప్తున్నాను, పెద్దదానిగా చెప్తున్నానని ఇలాంటి మాటలు. ప్రియులరా, మనలో అసూయ ఉన్నది, మనలో వేషధారణ ఉంది, మనలో దుష్టత్వం ఉంది, మనలో కపటం ఉంది, దూషణ మాటలు, పోకిరి మాటలు, వీటన్నిటినీ తీసి బయట పారవేయాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోబు గ్రంథము 11వ అధ్యాయంలో అద్భుతమైన మాట ఏంటంటే, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి. చూడండి, మీరు ఇంకా ఈ రోజుతోటి దీన్ని సమాధి చేసేయాలి. దీన్ని దుష్టత్వాన్ని, కపటము, అసూయ, ఓర్చుకోలేని మనసు. ఎవరిదైనా బాగుంటే మనం ఓర్చుకోలేము. కొంతమంది బీపీ వచ్చి పడిపోతుంటారు. ఈరోజు ఈ నెలలో ఒక శుభవార్త నీకు వచ్చింది. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికము కాబోతోంది. మీ వ్యాపారంలో వెలుగు రాబోతా ఉంది, మీ పాడి పంటల్లో వెలుగు రాబోతా ఉంది, నీ శరీరంలోనే వెలుగు రాబోతా ఉంది, నీ మాటకి విజయం రాబోతా ఉంది, నీ కోర్టు కేసుల విజయం రాబోతా ఉంది. అన్ని విషయాలలో అధికముగా నీ కాంతి రాబోతా ఉంది. వెలుగు వెలుగు వెలుగు, అన్ని విషయాలు వెలుగుతూనే ఉంటారు మీ కుటుంబాలు. ఈరోజు నుండి మీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే ఉంటుంది. మీ పాత దినాలు, మీ దుర్దశను మర్చిపోతారు. ఎందుకంటే చేతిలో పాపమును విడిచిపెట్టేస్తావు కనుక. ఎక్కడున్న వారు అక్కడ తలలో వంచండి. ఈరోజు మనము మోకరిందాం. ఎక్కడున్నవారు అక్కడే. ఏదో పట్టుకుని వెళ్ళిపోవటం కాదు. ఇప్పుడు మనం మోకరించి మన పాపాలు ఒప్పుకుందాం.
యేసు మన పాపముల కొరకు శ్రమ పడ్డాడు. ఆయన యేసు నీ కొరకు గాయపరచబడ్డాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేయటానికి. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. దేవా, నా పాపాన్ని క్షమించు. తెలియక నేను అసూయతో ఉన్నానేమో, ఎందుకు నాకు ఆశీర్వాదం అంటుకోవట్లేదు, ఎందుకు నేను అనుకున్నది ఎందుకు జరగట్లేదు అనుకున్నాను. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, దీవించి హెచ్చరించుతున్నావు. బాబు, ఎక్కడున్నవారు అక్కడ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. చేతులు పైకెత్తగలిగితే చేతులు పైకెత్తి, అయ్యా నా పాపాలు క్షమించు. నాలో దుష్టత్వం ఉంది, నాలో కపటం ఉంది, నేను ఓర్చుకోలేకపోతున్నాను, నేను అబద్ధాలు ఆడుతున్నాను, నేను దొంగతనాలు చేస్తున్నాను, పోకిరిగా జీవిస్తున్నాను, నాకు తెలుసో తెలియకో అలా బ్రతికాను బాబు, అందువల్ల అన్ని కోల్పోతున్నాను అని ప్రార్థన చేయి. నువ్వేం కోల్పోయావో మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. పోయిన ధనం మళ్ళీ వస్తుంది, పోయిన ఆస్తి మళ్ళీ వస్తుంది. ఆయన నీ పక్షముగా ఉన్నాడు, ఆయన నిన్ను సిగ్గుపరచడు. యేసు అనే మంచి స్నేహితుడు నీతో ఉన్నాడు. నా పాపాలు క్షమించేసాయి, నా దోషము క్షమించేసాయి అని అడుగు. కపటమును, వేషధారణ, అసూయ, దూషణ మాటలు వీటన్నిటినీ విడిచిపెడుతున్నాను బాబు. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పరిశుద్ధపరచు, నా పాపములు క్షమించు. ఇదిగో నీ దాసుడు నిలువబడి తైలముతో హస్త నిక్షేపణ నాకు చేస్తుండగా నన్ను నూరంతలుగా ఆశీర్వదించు, నన్ను నీతిమంతులుగా చేయి, నీ పరిశుద్ధత నాకు దయచి. అందరూ అలా కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. ఒక వెలుగు మిమ్మల్ని ఆవరించింది. ఇక మీదట బలమైన సాక్షిగా ఉంటాం మనం.